ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో లైట్గా పైన వద్దండి, మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్దాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి, ఆ తర్వాతే ప్రార్థనలో ఏకీభవించండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాహతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత. నా ప్రభు, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా మంచి జ్ఞానవంతులు, ఆస్తి ఐశ్వర్యాలు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా ప్రభా ప్రార్థనలో నా ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు దర్శించిన నా తండ్రి. కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అసహనాన్ని తీసివేసిన తండ్రి. మీ శాంతిని నా ప్రభా, మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి, మీ సహనాన్ని, మీ క్షమించే హృదయాలను నా ప్రభా. హింసించినా సరే నా ప్రభా మిమ్మల్ని ఎంత ప్రేమించారు, ఎంత తగ్గించుకున్నారు, వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. అటువంటి హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, జాలిగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, బిడ్డల కుటుంబాల్లో ఏ సమస్యలతో నా ప్రభా, ఏ అవసరతలతో ఉన్నారు నా తండ్రి, ఎలాంటి గొడవలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు. నా తండ్రి, మీ వాక్యం ప్రకారం నడుచుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏ ఒడిదుడుకులు నా ప్రభా, ఎలాంటి ఇబ్బందులు కూడా నా తండ్రి బిడ్డలకు రావు. నా ప్రభా రానివ్వరు. నా తండ్రి, బిడ్డలు వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మా జీవితాన్ని మార్చుకోవట్లేదయ్యా. అందుకనే నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న ఈ ఇబ్బందులు ఉన్నాయంటే మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా ప్రభు, వెర్రి వాళ్ళం. నా తండ్రి, మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నా ప్రభు, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అన్నారు. మాట వినాలి అంటే నా ప్రభు ఆ మనసుని మీరే మాకు అనుగ్రహించండి. నా తండ్రి, బలి అర్పించుట కంటే మీ మాటకు విలువ ఇవ్వాలి, మీ మాట చొప్పున మీరు ఏ పని ఎలా ఉండమంటున్నారు అలా ఉండాలి అని మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి. నా తండ్రి, మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నా ప్రభు, అలాగే కుటుంబాల్లో నా ప్రభు ఆర్థిక సమస్యలు, నా తండ్రి ఎవరైతే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో నా ప్రభు, ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి. నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయమని అడుగుచున్నాం. నా ప్రభా, మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని నా ప్రభా కష్టపడ్డా కూడా మాకున్న అప్పులు తీరవు, మాకున్న అవసరతలు తీరవు. నా ప్రభా, మాకు కావలసిన అవసరత సమస్తము సమకూరవు. నా తండ్రి, పూర్తిగా మేము నా ప్రభా సమకూర్చుకోలేము. నా తండ్రి, కానీ మీ ఆశీర్వాదం ఉంటే మేము తక్కువ సంపాదించిన సమస్తము సమకూరుస్తారు. నా ప్రభా, మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభా అప్పుల సమస్యలు నా తండ్రి ఏ కుటుంబాలు అయితే ఉన్నారు, ఎన్ని అప్పులు నా తండ్రి, మరి అన్నీ అంత అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే నా ప్రభా బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డలకు పశ్చాత్తాపడే మనసు ఇస్తుంది మీరే నా తండ్రి, వారు చేసిన తప్పు గ్రహించుకునే కృప ఇస్తుంది మీరే నా ప్రభా. బిడ్డల మీద నా తండ్రి మీ ఎడల నా ప్రభా బిడ్డలు
భయభక్తులు కలిగి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి నా ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరు నా ప్రభా ఎన్ని అప్పులైనా సరే ఎంత అప్పులైనా సరే యేసు నామములో తీరిపోయేలా ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పుల కోసం నా ప్రభా ఎవరైతే స్థలాన్ని పొలాన్ని ఇంటిని అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభు బిడ్డలకు అప్పు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆకాశం వైపు కన్నడెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా. అలాగే ఎవరైతే నా ప్రభా అవసరానికి డబ్బులు తీసుకున్నారో వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభా. మరి ఇతరులు వాళ్ళకి సహాయం చేయాలని అవసరానికి మన దగ్గర ఉన్నప్పుడు ఆదుకోవాలని మనసిచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వట్లేదు నా ప్రభా. తిరిగి ఇవ్వాలనే మనసు తీసుకున్న వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింపచేసి బిడ్డల నా ప్రభా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కోర్టు కేసులో ఎవరైతే తిరుగుతున్నారో నా ప్రభా బిడ్డల తప్పు లేకపోతే ఏ తప్పు లేకపోతే బిడ్డలతో నా తండ్రి వారి తరపున మీరే ఉండి న్యాయాధిపతి మీరే వారి ముందుండి నా ప్రభా బిడ్డలకి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డలు తప్పు ఉంటే పశ్చాత్తాపడి వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. క్షమించే హృదయాన్ని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరు నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోవాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు, మీకు ఇష్టలుగా జీవించాలని నా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీలో అంటుకట్టబడాలని ఎల్లవేళలా మీ ధ్యాస వాళ్ళు కలిగి ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డల వైపు మీరు చూసి నా ప్రభా వారికి నూతన హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి బ్రదర్ వాళ్ళ మామ వాళ్ళు అప్పుల్లో ఉన్నారని ఇంట్లో సమాధానం లేదని ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మొదట ఇంట్లో సమాధానం ఇచ్చి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరేడల ఒకరికి ప్రేమ కలిగించి సమాధానం ఉంచిన ప్రభా శాంతితో ఆ కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబాలు నింపిన తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ సిస్టర్ అయితే ఆమె పిల్లల గురించి ప్రార్థించమని అడిగిందో చదువుకుంటున్న ప్రతి పిల్లలకు నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేస్తున్న వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ మీరు జ్ఞానం ఇస్తే మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప పేరు వచ్చింది నా తండ్రి సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం మీరిచ్చిందే నా ప్రభా. సొలొమోన్ నీకేం కావాలి అడిగినప్పుడు జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చారు నా తండ్రి. మీరు పక్షపాతి కాదయ్యా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా 15 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా స్వస్థత పొందుకోలేకుండా ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి అంత సమస్య అన్ని సంవత్సరాల నుంచి ఎందుకుందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ ఆ బిడ్డ తెలుసో తెలియక ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే లోకం పడిపోయి ఉంటే నా ప్రభా ఒక్కసారి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలు నా ప్రభు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా ఇంకా అనేక సమస్యలతో అనేక అనారోగ్యంతో నా ప్రభా సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు దర్శించండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పొడుగులు పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో కడుపులో నొప్పితో
జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో, ఫిట్స్తో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే నడవలేని పరిస్థితులు, కాళ్ళ వాపుతో నడవలేక వారు ఉన్నారు, కళ్ళ మంటలు వస్తుంది నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కడుపు నొప్పితో నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలు ఏదైనా తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల నా ప్రభు వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకిచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా, బిడ్డలకు నా ప్రభా ఆయుష్ మాకు ఆయుష్ పెరగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి. బిడ్డల మీద కనికరపడి నా ప్రభా అది ఎలాంటి రోగమని ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డలు బాధపడుతున్నా సరే బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇచ్చిన ప్రభా మీ చిత్తంలో బిడ్డలకి ఆయుష్ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసలయ్యారో, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, చెడు స్నేహాలు చేస్తున్నారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి బిడ్డలు సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితం జీవిస్తున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ ఇంట్లో వాళ్ళు మారే వరకు, మీ కార్యం ఆ కుటుంబంలో జరిగే వరకు ఆ బిడ్డలకు నా ప్రభు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు మారాలని మొదట మీకు మొరపెట్టే బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. మీ మాట చొప్పున తగ్గించుకొని జీవించే కృపని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మీరు కార్యం చేసే వరకు మీ పాదాల దగ్గర నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో కనిపెట్టుకునే హృదయాలని ఆ బిడ్డలకు ఆ తల్లులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డల నా తండ్రి ఎవరైతే దారి తప్పిపోతున్నారో, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు చెప్పారు మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం. మళ్ళీ అది తప్పు కాదని మమ్మల్ని మేమే సమర్థించుకుంటున్నాం. మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా, మాకున్న ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా లోకాన్ని అసహించుకున్న తండ్రి యెహోషువ గారిలాగా మీరు ఏదేమైనా సరే మీరు ఎటైనా వెళ్ళండి, ఎవరినైనా పూజించుకోండి, నేను నా కుటుంబం యెహోవానే సేవించేదమో అని నా ప్రభు ఎంత చక్కటి మాట పలికాడు. ఆ మనసు ఇచ్చింది, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి మనసు, అలాంటి విశ్వాసాన్ని మాలో కలిగించిన ప్రభా లోకమంతా ఎటెళ్ళినా సరే మేము మా కుటుంబం మాత్రం మిమ్మల్నే సేవించాలి, మిమ్మల్నే వెంబడించాలి, మీ అడుగు జాడల్లో నడిచేలా మీ మాట చొప్పున నడుచుకునే కృపనే నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అదే మంచి ఆరోగ్యమైన మాకొద్దు, మంచి పేరు ప్రతిష్టలైన వద్దు నా తండ్రి, ఆస్తిపాస్తులైన మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మాకున్న దాంట్లోనే మేము తృప్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మేము మాకు కలిగి ఉన్న దాన్ని బట్టి నా ప్రభా మీరు మా జీవితంలో చేసిన మేలును ప్రతి దినము ప్రతిరోజు నా తండ్రి మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివద్దయ్యా. అలాగే నా తండ్రి ఇంట్లో నా ప్రభా ఎవరైతే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, ప్రతి పరిస్థితి నా ప్రభా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించమని అడిగారు నా ప్రభా ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వివాహం మీ చిత్తంలో జరగాలి నా తండ్రి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు బాగుంటే నా తండ్రి ఆ భార్య భర్తలు కలిసే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారు విడిపోవాలనే ఆలోచన వాళ్ళకి రానివ్వరు నా తండ్రి. మీ చిత్తంలో పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నామయ్యా. మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము సంబంధాలు కుదిరించి వివాహాలు చేస్తే
ఖచ్చితంగా ఆ సంబంధాలు నిలబడవు, ఆ బంధాలు నిలబడవు. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఆ బంధాలు, ఆ కుటుంబాలు అలాగే ఉంటాయి. నా తండ్రి జాలిగల దేవా, ఎవరైతే వివాహాలు నా ప్రభు జరగాలని ఆశ కలిగి ఉన్నారు, వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. బిడ్డలకు సరైన జీవిత భాగస్వామిని నా ప్రభు మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ప్రతి విషయంలో మీకు నమ్మకస్తులుగా ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి బిడ్డలు నా ప్రభు ఈ బిడ్డలకు జతపరిచి నా తండ్రి వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో ఈ నెలలో ఎవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో నా ప్రభు ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. సమస్తము సమకూరతే, ఏ ఆటంకాలు అడ్డంకులు ఏ లోటు అనేది ఆ వివాహంలోకి రానివ్వరయ్యా. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది రాకుండా, అవమానం అనేది ఆ యజమానికి, ఆ ఇంటి అధికారులకు, ఇంటి వాళ్ళకి రానివ్వలేదు నా ప్రభు. మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు బిడ్డలకు రాదు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అప్పుల పాలు అవ్వకుండా సమస్తము సమకూర్చమని, రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా కృప చూపించమని నా తండ్రి. అద్భుత కార్యాలు నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించి మీరే ముందుండి నా ప్రభు ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా సమస్యలను చూసి సమస్యల గురించి ఆలోచిస్తా మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో ఒక గద్దింపు చేసైనా సరే నూతన విశ్వాసాన్ని వాళ్ళలో పుట్టించిన ప్రభా బిడ్డలకున్న ఆ మానసిక వేదన తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ఆలోచన మొత్తం, వారి మనసు మొత్తం, వారి హృదయం మొత్తం మీ వైపే త్రిప్పమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మాకున్న జ్ఞానంతో, మాకున్న అనుభవంతో వివాహాలు చేస్తే ఆ వివాహాలు ఎలా ఉంటాయో మాకు తెలిసేలా చేసిన దేవా, అటువంటి వివాహాలు నా ప్రభా మేము జతపరిచే ఆ వివాహాలు నా తండ్రి అసలు ఆలోచన మాకు రానివ్వద్దయ్యా. మీరు జతపరచాలి, మీరు ఏర్పరచాలి నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు, ఆ బంధాలు, ఆ భార్యాభర్తలు కలిసే ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తప్పు మాదే నా తండ్రి. మీ మాట చొప్పున నడుచుకోకుండా భర్తకు లోబడి జీవించమన్నారు, భార్యను ప్రేమించమన్నారు. మీ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా మేము జీవిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం కదా సరిపోతుందిలే అని తృప్తి పడిపోతున్నాం నా తండ్రి. అలా వద్దామని ఒక్క మాట, ఒక గద్దింపు చేసిన కఠినమైన హృదయాలు కరిగింప చేసి వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని బిడ్డలో మరలా పుట్టించి ఒకరి ఎడల ఒకరికి నా ప్రభా క్షమాపణలు అడిగే మనసు నా ప్రభా బిడ్డలకు ఇచ్చిన తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క భార్యాభర్తలు తిరిగి మీ కృపలో, మీ చిత్తంలో తిరిగి జతపరిచిన ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు. మీ కృపను గ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదియో లేదయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, మీ వైపు చూడాలని, మీ మీదే ఆనుకోవాలి నా ప్రభా. ప్రతి ఒక్కరిలో మీ ధ్యాసే ఉండాలి నా తండ్రి. ఇప్పుడు చిన్న ఖాళీ దొరికినా సరే మీ ఆలోచన బిడ్డల్లో, హృదయాల్లో, మనసుల్లో ఉండేలా మీ కృపను గ్రహించండి. అలాగే తమ్ముడు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒకసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ తల్లైతే ఆమెకున్న 3 కుమార్తెల వివాహాల కోసం ప్రార్థించమని అడిగిందో, వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఇక సమస్తము మాకు సమకూరుతాయి నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభా మొదట మీ ఎడల భయం భక్తి కలిగి ఓర్పు సహనాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి తగ్గించుకొని బ్రతకడం బిడ్డలకు నేర్పించి అందరితో సమాధానంగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను బిడ్డలకిచ్చి మనుషుల మాటల వైపు వాళ్ళ హృదయాలు పెట్టకుండా నా తండ్రి ఉన్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం నా తండ్రి చెప్పాడు, మనుషుల మాటలు నేనెందుకు లక్ష్య పెట్టాలి అని నా ప్రభా అలాంటి మనసు హృదయాన్ని బిడ్డలకిచ్చి ధైర్యాన్ని నింపి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి.
ప్రతి ఒక్కరు నా ప్రభ మీరిచ్చిన బహుమానం తలుచుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ఏ ఆటంకాలు, ఏ అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాము నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డలు నా ప్రభ మీ కృప నా తండ్రి, మీరు తోడుంటే మీరుంటే చాలు నా తండ్రి. మనుషులైతే అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళకి కావలసిన బలాన్ని, శక్తిని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి. ఆ సమయంలో డెలివరీ టైంలో బిడ్డలు టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి పరమ వైద్యులు, నా తండ్రి నాకు తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభ మంచి శుభవార్త. వారు ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే ఆ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాలు 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచన చేయాలి, ప్రతిదీ కూడా మీరు ముందుంటేనే నా ప్రభు బిడ్డలు చేయగలరు. ఎన్ని సంవత్సరాల నుంచి నా ప్రభు నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క రాత్రిలోని యోసేపు జీవితాన్ని మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎక్కడో జైలులో బానిసగా ఉన్న యోసేపు జీవితాన్ని ఒక్క రాత్రిలోనే మార్చేసి నా తండ్రి ఆ దేశానికి ప్రధానను చేశారు నా ప్రభు. అంత శక్తి నా ప్రభు మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి బిడ్డలు నష్టాల్లో నడుస్తుంది నా వ్యాపారం, నేనేం చేయలేను కదా. ఈ నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల్లోకి ఎలా నడిపించాలని బిడ్డలు ఎంత ఆలోచించినా ఎవ్వరికీ సాధ్యం కాదు తండ్రి. కానీ మీరుంటేనే నా ప్రభు, బిడ్డల ముందు మీరుంటేనే ఒక్క రాత్రిలోనే నా ప్రభు ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్న వ్యాపారమైన లాభాల్లోకి రప్పించగల శక్తి, తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభు గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళారు నా ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. భయం, టెన్షన్ లేకుండా నా తండ్రి నాకు తోడుంటాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి, దయ పుట్టించిన ప్రభా. అయ్యో అంత దూరం నుంచి వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చాడు కదా, వీళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని మంచి మనసుని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రాకుండా నా ప్రభా మరి ఎవరైతే నా తండ్రి ట్రావెల్ బ్యాండ్ పెట్టారు మా మీద అది తీసేయాలని ప్రార్థించమని అడిగారు. ఒకవేళ బిడ్డలు తెలియక తప్పు చేసింటే క్షమించండి నా తండ్రి. జాలిగల దేవ, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఎవరూ లేరు నా తండ్రి. కానీ మీరున్నారయ్యా. ఎడారిలో ఉన్నా సరే మీరు మాత్రమే తోడుగా రాగలరు. గాఢాంధపు కారపు లోయలో మేము సంచరించిన మీరు మాత్రమే మాకు తోడుగా ఉండగలరు నా తండ్రి. బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభు ఒకవేళ బిడ్డలు తప్పుంటే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే మనసుని బిడ్డలకు ఇచ్చిన ప్రభు యజమానుడికి బిడ్డల మీద ఉన్న కోపాన్ని తీసివేసిన తండ్రి. బిడ్డల మీద పెట్టిన ట్రావెల్ బ్యాండ్ తీసేసేలా అద్భుత కార్యాలను నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి జీతాలు ఇవ్వట్లేదని బిడ్డలు బాధపడకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి గల దేవా, బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి కావలసిన సహాయాన్ని నా ప్రభా మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరన్నారు నా తండ్రి. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలతో ఎలా జీవించాలో దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే బిడ్డలకు కూడా మీ బిడ్డల మీద జాలి, దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యోసేపు ఒకానొక సమయంలో నా తండ్రి ఈజిప్ట్కి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ జాలి, దయ పుట్టించారయ్యా యోసేపు మీద. మీకు ఇష్టంగా యోసేపు జీవించాడు కాబట్టి ఆ మనసు నా తండ్రి, ఆ దయను మీరు
పుట్టించారు. అలాగే నా ప్రభు మీ బిడ్డలు కూడా నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు నా తండ్రి నడుచుకొని జీవించాలి. ఏ తప్పు చేయకుండా నమ్మకంగా వారు చేయదగిన పని శక్తి వంచన లేకుండా శక్తి లోపం లేకుండా చేసే హృదయాలను నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రభు జీతాలు ఆపకుండా నా తండ్రి మరి సరైన సమయానికి జీతాలు ఇచ్చే మనసును నా ప్రభు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి బిడ్డలకు నా ప్రభ ఎటువంటి ఆటంకాలు బిడ్డలకు రాకుండా ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా దయతో నా ప్రభ మేము చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తెలియక వారిని బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ నా ప్రభ ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వరదలు వర్షాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తగినంత మటుకే మాకు వర్షాలు కురిపించమని నా తండ్రి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.